తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు పథకం కింద అత్యంత వేగవంతంగా అమలు చేయడం కోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించారండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబోతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే అని చెప్తున్నారండి. తెలంగాణ బడ్జెట్ మొత్తం వ్యయంలో 2,91,159 కోట్ల రూపాయలు రెవెన్యూ ప్రకటించారు. ఊహించినట్టే బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చారండి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదలకు భారీగా ఆర్థిక సహాయం చేయనున్నట్లు వెల్లడించారు భట్టి విక్రమార్క గారు. ఎస్సీ ఎస్టీ ఇతర లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం వారికి 6 లక్షల రూపాయల మొత్తాన్ని సాయం రూపేణ అందిస్తామని అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 4,50,000 పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటిని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని, దానికి సరిపడా బడ్జెట్ ని కేటాయించామని చెప్పారండి. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.